నెక్స్ట్ మిగతా వార్తల్లో చాలా కీలకమైన వార్తను ఇంతకుముందు చెప్పిన డెవలప్మెంట్ గురించి కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం పంప్ హౌస్లపైన విచారణ అవి వరద నీటిలో మునగడానికి కారణాలపై దర్యాప్తు జరపాలని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నిర్ణయం రేపు విచారణకు రావాలంటూ ఇంజనీర్లు గుత్తేదారులకు పిలుపు అంటే కాంట్రాక్టర్కి ఇంజనీర్లకి ఎవరు కాంట్రాక్టరు మెగా కృష్ణారెడ్డి సో చాలా కీలకమైన డెవలప్మెంట్ ఇది ఈ దీని మీద మనం ప్రధానంగా ఫోకస్ చేసిన ఛానల్ ఏదైనా ఉందంటే అది మన తొలి వెలుగు మాత్రమే సో చాలా చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను ఈ విషయంలో మనము మాత్రమే మాట్లాడుతున్నాం ఏ ఛానల్ కానీ ఎవరు కానీ మెగా కృష్ణారెడ్డి నిర్మించిన 90% కాళేశ్వరం ప్రాజెక్టు పనుల మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి కానీ నరేంద్ర మోదీ కానీ కేంద్రం కానీ రాష్ట్రం కానీ కేసీఆర్ కానీ ఎవరు దీని మీద ఎందుకు మాట్లాడారు అని మనం ముందు నుంచి చెప్తున్నాం మెగా కృష్ణారెడ్డి అనేటువంటి వాడు అందరి వాడు అన్ని పార్టీలకి డబ్బులు ఇచ్చిండు కేసీఆర్ ఏమో మొత్తం బిందెలు ఎత్తకపోతే పెన్షన్ల రూపంలో కాంగ్రెస్ వాళ్ళకు పోయినాయి బీజేపీ వాళ్ళకు కూడా పోయినాయి సో కాబట్టి దీని మీద ఎంక్వైరీ చేయరు చాలా కష్టం దీని మీద ఎంక్వైరీ చేయడం అని చెప్పినాం సో ఇప్పుడు కొంత అడుగు ముందుకు పడ్డది ఈ అడుగు ముందుకు పడడంలో మనలాంటి వాళ్ళు మాట్లాడమే ప్రధాన కారణం ఇప్పుడు కేవలం మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఈ 3 బరాజుల మీదనే ఎంక్వైరీ జరుగుతున్నది ఈ 3 బరాజులు ఎవరు నిర్మించారంటే ఎల్ఎన్టీ నిర్మించింది దీంట్లో మెగా కృష్ణారెడ్డికి సంబంధం లేదు సో మెగా కృష్ణారెడ్డిని ఇన్వాల్వ్ చేయాలంటే ఎందుకంటే 90% ప్రాజెక్ట్ కట్టింది ఆయనే పంప్ హౌస్లు ఆయనే కట్టిండు రిజర్వాయర్లు ఆయనే కట్టిండు టన్నల్స్ ఆయనే కట్టిండు కాలువలు ఆయనే తీసిండు మొత్తం ఈ వ్యవహారం అంతా 90% వర్క్స్కి కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి మరి అసలు విచారణ చేయాల్సిన ఆయన మీద కదా ఆయన చేసిన పనుల మీద కదా మేడిగడ్డ కుంగడానికి సంవత్సరం ముందే జస్ట్ మేడిగడ్డ పంప్ హౌస్ లక్ష్మీ పంప్ హౌస్ మునిగింది మొత్తం పంపులన్నీ మునిగిపోయినాయి 11 బాహుబలి మోటార్లు ఎన్నో ఉంటే దాంట్లో ఇప్పటికీ 6 పనిచేస్తున్నాయి మిగతా పనిచేస్తలేవు మొత్తం మెగా కృష్ణారెడ్డి ప్రైవేట్ బౌన్సర్లను పెట్టిండి ఆడ ఎవరిని రాణిస్తలేడని అంటున్నారు దీన్ని కూడా మనం క్వశ్చన్ చేసినాం ఇంకా టెక్నికల్గా దీన్ని ఇంకా అసలు ఏంటి ఇది కనుక్కోవడానికి మనం ఇంటర్వ్యూ చేస్తున్న క్రమంలో పెంటారెడ్డి గారని కేసీఆర్ దగ్గర సలహాదారుడిగా పనిచేసిండు పెంటారెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసిన ఎవరు చేయలేదు మనమే చేసినాం సో ఆ ఇంటర్వ్యూని కూడా వెలుగు పేపర్ ఏమో కోడ్ చేసింది ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పెంటారెడ్డి గారు ఇట్లా చెప్పారని ఆయన ఏం చెప్పారు నేను పంప్ హౌజులు ఒక లెవెల్లో పెట్టమని చెప్తే తీసుకుపోయి హైట్ తగ్గించారు దానివల్ల అవి మునిగిపోయినాయి భవిష్యత్తులో కూడా మునిగిపోతాయి వరదలు వస్తే అని ఆయన చాలా క్లియర్గా నా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఆయన మళ్ళీ గవర్నమెంట్ ఆయనకి ఎక్స్టెన్షన్ ఇచ్చింది సో మేబీ ఏమన్నా ఎవిడెన్స్ని రాబట్టడానికా లేకపోతే ఇంకా దేనికైనా అయి ఉండొచ్చు మేబీ నేను అనుకోవడం సో ఆయనకి మొన్న 1 వీక్ ఆర్ 10 డేస్ బ్యాక్ ఏమో ఎక్స్టెన్షన్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఎస్ ఆర్డర్ కాపీ కూడా నా దగ్గర ఉన్నది నేను మీకు ఆర్డర్ కాపీ కూడా నేను చూపిస్తా ఆయన అంశం వచ్చినప్పుడు ఒకసారి చూడండి కాళేశ్వరం ఎత్తిపోతలపైన న్యాయ విచారణ కమిషన్ పరిధి మరింత విస్తరించబోతున్నది ఇప్పటికే మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలకు సంబంధించి సాంకేతిక అంశాలపైన విచారణ చేపట్టిన కమిషన్ ఈ పథకంలో భాగంగా నిర్మించిన లక్ష్మీ సరస్వతి పార్వతి పంప్ హౌజులు అంటే లక్ష్మీ పంప్ హౌజ్ అంటే మేడిగడ్డ పంప్ హౌజ్ సరస్వతి అంటే అన్నారం పార్వతి అంటే సుందిల్ల వరద నీటిలో మునగడానికి గల కారణాలపైన దర్యాప్తు జరపాలని నిర్ణయించింది ఇందుకోసం ఈఎన్సీ జనరల్ ఈఎన్సీ O&M రామగుండం సిఈ కమిషనర్ ఆఫ్ డిజైన్స్ సిఈ క్వాలిటీ కంట్రోల్ సిఈఓలతో పాటు పంప్ హౌజుల ఎస్సీలు ఈఈలు సోమవారం విచారణకు హాజరు కావాలి అని ఆదేశించింది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక DPR రూపొందించిన ఇంజనీరింగ్ చీఫ్ హరిరామ్ విచారణకు రావాలని కమిషన్ కోరింది ఈ బ్యాచ్ అంతా ఏందనుకుంటున్నారు ఈ పెద్ద ఈ బ్యాచ్లకు మొత్తం డబ్బులు పోయినాయి చాలామంది ఇంజనీర్లకి డబ్బులు పోయినాయి స్టిల్ ఇంకా ఇప్పుడు జరుగుతున్న ఈ పనుల్లో కూడా ఇంకా ఉన్నారు వీళ్ళు ఇంకా చాలామందిని తొలగించాల్సిన వాళ్ళని చాలామంది ఉన్నారు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పి పద్మావతిని కూడా హాజరు కావాలని సూచించింది పంప్ హౌజులు నిర్మించిన గుత్తేదారులు అంటే కాంట్రాక్టర్లు సోమవారం హాజరయ్యేలా సమాచారం అందించాలని ప్రొసీడింగ్స్ జారీ చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు కింద అవసరమైన నీటి పరిమాణం ఎంత ఆ మేరకు పంప్ హౌజుల నుంచి నీటిని ఎత్తిపోయడం నీటి లభ్యత బ్యారేజీల డిజైన్లు ప్లానింగ్ నిర్వహణ తదితర అంశాలపైన కమిషన్ విచారించబోతున్నట్టుగా తెలిసింది శనివారం నుంచి మలిదశ విచారణ ప్రారంభించిన కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్తో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శనివారం భేటీ అయ్యారు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని దస్త్రాలను 2 వారాల్లోగా సమర్పించాలని
కమిషన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ సంస్థ ఎన్డీఎస్ఏ నిర్వహించిన విచారణకు సంబంధించిన తుది నివేదికలు ఇవ్వాలని కోరింది. గత నెలలోనే నివేదికలు కోరినా ఇప్పటి వరకు అందకపోవడం పైన ఎన్డీఎస్ఏ చైర్మన్తో కమిషన్ మాట్లాడినట్టుగా సమాచారం. కమిషన్ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లను నివేదికలు కోరింది. 3 బ్యారేజీలపైన అధ్యయనం చేస్తున్న పూణేలోని సంస్థకు కమిషన్ ప్రతినిధిని పంపింది. నివేదిక సమర్పించాలని సూచించింది. సో ఇట్లా ఇదే వార్తని వెలుగులో కూడా వీళ్ళు వీళ్ళు పెద్ద వార్తగా రాసినారు చూడండి. 3 పంప్ హౌజ్ల సీఈలు, ఎస్సీలు, ఈఈలను ఎంక్వైరీకి పిలవబోతున్నారట జస్టిస్ ఘోష్. మెగా కృష్ణారెడ్డిని కూడా పిలవాలి. ఎందుకంటే అసలు సూత్రధారి మొత్తం తెలంగాణ రాష్ట్ర నిధులని దారి దోపిడీ ముఠా లెక్క దోపిడీ చేసిన ముఠాకి నాయకుడు కేసీఆర్ అండ్ మెగా కృష్ణారెడ్డి. వీళ్ళని విచారించినంత కాలం ఈ ఎంక్వైరీ అంటే ఇది రాబోయే రోజుల్లో ఏమైనా జరిగితే ఒకవేళ దీని మీద విచారణ ప్రారంభిస్తేనే ఈ ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరుగుతున్నట్టు లెక్క అని మనం భావించినాం. స్టార్ట్ అయితే అయ్యింది, ఎంతవరకు ముందుకెళ్తుంది ఏంటి అనేది చూడాలి. అల్టిమేట్గా ఏంటి రిజల్ట్ రావాలి, అవుట్కమ్ రావాలి. కేసీఆర్ ఇదే అంశం మీద ధీమాగా ఉండే, నన్నెవడు ఏం చేస్తాడు, మెగా కృష్ణారెడ్డి అందరికి పైసలు ఇచ్చిండు, అందుకే మెగా కృష్ణారెడ్డిని పెట్టిన, ఈ కాళేశ్వరం విషయంలో నన్ను చేసేటోడు ఎవ్వడు లేడు అని చాలా ధైర్యంగా ధీమాగా ఉన్నారు. మరి ఏమైందో మనలాంటి వాళ్ళం ఇంకా గట్టిగా మాట్లాడుతున్నాం. రాబోయే రోజుల్లో ఇబ్బంది అనుకున్నారో ఏమో తెలియదు, కానీ మొత్తానికి పంప్ హౌజుల మీద కూడా ఎంక్వైరీకి ఆదేశించారట. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి రిపోర్ట్, ప్రతి ఫైలు అందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించినట్టుగా తెలిసింది. ఆ ప్రాజెక్టులోని టెండర్లు, కాంట్రాక్ట్ అలాట్మెంట్, ప్రాజెక్టు నిర్మాణం సహా ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ఫైళ్లు, రిపోర్ట్లు దాచకుండా అందించాలని 2 వారాల్లోగా అన్నింటినీ అందించేలా గడువు విధించాలని తెలిసింది. ఇటు బ్యారేజీ కుంగిన ఘటనపైన విజిలెన్స్ ఫుల్ రిపోర్ట్ను త్వరగా అందించాలని ఆదేశాలు ఇచ్చింది. జూలై 7వ తేదీ నాటికి ఎన్డీఎస్ఏ ఫుల్ రిపోర్ట్ ఇస్తామని చెప్పినప్పటికీ బ్యారేజీల వద్ద టెక్నికల్ ఇన్వెస్టిగేషన్లకు ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆ రిపోర్ట్ను కూడా వీలైనంత త్వరగా తెప్పించుకునేందుకు జస్టిస్ పీసీ ఘోష్ ప్రయత్నిస్తున్నారట. ఇగో ఇక్కడ రాసిన చూడండి, వీళ్ళు ఇప్పటికీ ప్రమాదంలోనే అన్నారం అండ్ కన్నెపల్లి పంప్ హౌజులు. 2022 జూలై 14న వచ్చిన గోదావరి వరదల్లో కన్నెపల్లి పంప్ హౌజ్ సేఫ్టీ వాల్ కూలిపోయి 17 మోటార్లు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. కన్నెపల్లి పంప్ హౌజ్ అన్నా, లక్ష్మీ పంప్ హౌజ్ అన్నా, మేడిగడ్డ పంప్ హౌజ్ అన్నా ఒకటే. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రకరకాల పేర్లు పెట్టి ఆగమాగం చేసిండు మనల్ని. అప్పట్లో ఊహించని వరదల కారణంగానే పంప్ హౌజ్లు మునిగాయని నాటి బీఆర్ఎస్ సర్కార్ కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేసింది. కానీ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ దిగువన కట్టడం వల్లే కన్నెపల్లి, అన్నారం పంప్ హౌజ్లు నీట మునిగాయని బీఆర్ఎస్ హయాంలో నీటిపారుదల శాఖ సలహాదారుడిగా పనిచేసిన పెంటారెడ్డి అప్పట్లో బాంబు పేల్చారు. అప్పట్లో ఏడ బాంబు పేల్చింది మన ఇంటర్వ్యూనే నేను చూపిస్తా. అన్నారం పంప్ హౌజ్ 131 మీటర్ల ఎత్తులో కట్టేందుకు అనుమతిస్తే 125 మీటర్ల ఎత్తులో కట్టారు. కన్నెపల్లి పంప్ హౌజ్ను 126 మీటర్ల ఎత్తులో కట్టడానికి అనుమతిస్తే 120 మీటర్ల ఎత్తులో కట్టారు. దీనివల్ల ఈ 2 పంప్ హౌజ్లు ఇప్పటికీ ప్రమాదంలోనే ఉన్నాయి. గోదావరికి మళ్లీ భారీ వరదలొస్తే మళ్లీ నీట మునిగి వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు. తాజా విచారణలో పంప్ హౌజ్ల మునకకు అసలు కారణాలేంటో పీసీ ఘోష్ తెలుసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. సో ఇదేంటి యాక్చువల్గా ఆయన ఇంటర్వ్యూ ఏదిగో మనం చేసిన ఇంటర్వ్యూనే. మేడిగడ్డ పనులు ఆపండి, ముక్తకంఠంతో 3 ఇంజనీర్లు, కేసీఆర్ సలహాదారు పెంటారెడ్డి సంచలనం. ఈయనే పెంటారెడ్డి గారు. సో ఇప్పుడు ఆయనకి ఈ గవర్నమెంట్ మరి తెలీదు ఈయన అప్రూవర్గా మారిండా లేదో వాస్తవాలను విషయాలు తెలుసుకోవడానికి మళ్ళీ ఆయన నియమించుకున్నారా, ఆయన పదవీ కాలాన్ని ఎక్స్టెండ్ చేసారు మళ్ళీ. నేను ఆర్డర్ కాపీ నేను మీకు చూపిస్తా. సో ఆలోపు ఒక్కసారి ఇగో కాళేశ్వరంపై కేసీఆర్కు హ్యాండ్ ఇచ్చిన పెంటారెడ్డి అని కూడా మనం సపరేట్గా కట్ చేసి పెట్టినాం. ఈయన మనకు తప్ప ఇంకెవరికి ఇంటర్వ్యూ ఇవ్వలే, ఏ ఇంటర్వ్యూలు కూడా ఎక్కడ కూడా ఆయన చెప్పలే. ఇప్పుడు ఆయనకి ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది లాస్ట్ వీక్ ఏమో ఐ థింక్ నేను అనుకోవడం. ఇగో ఇదే ఆయనకి ఎక్స్టెన్షన్ ఇచ్చిన ఆర్డర్ కాపీ.
ఎస్టాబ్లిష్మెంట్ ఇరిగేషన్ అండ్ సిఐడి డిపార్ట్మెంట్ శ్రీ కె పెంటారెడ్డి, అడ్వైజర్ ఫర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, ఎక్స్టెన్షన్ ఆఫ్ సర్వీసెస్ ఫర్ ఎ ఫర్దర్ పీరియడ్ ఆఫ్ 6 months. సో ఇది మన ఇంటర్వ్యూ ఎఫెక్ట్ తర్వాతనే సో ఈయనకి మొత్తం వివరాలు తెలుసు. గతంలో ఈయనే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించిన వాటన్నింటికి సలహాదారుడిగా ఉన్నాడు. పంప్ హౌజులు మోటార్లు కొన్నదంతా ఈయన ఆధ్వర్యంలోనే, కాబట్టి ఆయనకి ఇంకొక 6 నెలల ఎక్స్టెన్షన్ ఇచ్చి మొత్తం వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతున్నది. సో బయట కూడా మనం కనుక్కుంటే మాట్లాడితే ఏంటంటే హీజ్ ఎ జెన్యూన్, ఆయన కొంత జెన్యూన్గా పనిచేసిన వ్యక్తిగానే చాలామంది చెప్తున్నారు. ఆయన పెద్దగా ఆయన అవినీతి చేసిన ఆరోపణలు ఆయన మీద పెద్దగా ఏమీ లేవు. ఏదేమైనా ఎటుపోయేది చూపిద్దాం అనుకుంటే ఏంది యాడ్ ఇంకా ప్లే అవుతుంది. ఒక్కసారి ఆయన ఏమన్నారో వినండి. ఇది మనం లాస్ట్ టైం చేసిన ఇంటర్వ్యూ. పాపం ఈ ఇంటర్వ్యూలో రంగారెడ్డి గారు కూడా ఉండే. ఆయన మొన్ననే రీసెంట్గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఆయన్ని సలహాదారుడిగా నియమించుకున్నారు. పాపం ఆయనకు ఒక కళ ఉండే, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి అని. కేసీఆర్ హయాంలో ఫస్ట్ 5 years ఆయన అడ్వైజర్గా ఉండే. పాపం ఆయన మొన్న రీసెంట్గా హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. చాలా గొప్పగా చెప్పింది. ఈయన ఏమంటాడు, ఎప్పుడు సంతకం పెట్టాలిగా, సంతకం అవసరం లేదు. సంతకాలు లేవు ఇక్కడ, మీరు చూడండి. ఎక్కడ సంతకాలు లేవు. ఒరిజినల్ డాక్యుమెంట్ వెట్టింగ్ లో ఉన్నాయి, ఒరిజినల్ టెండర్ డాక్యుమెంట్ లో ఉన్న సంతకాలు. తర్వాత ఏ ఫైల్ ఎక్కడ సంతకం లేదు, మీరు చూడండి. ఎక్కడ సంతకం లేదు. నేను ముందు 126 పెట్టింది కూడా అసలు ఈనాడు వాళ్ళు ఒకసారి డాక్యుమెంట్ కూడా పేపర్లు వేశారు, అడ్వైజర్ గారు పెట్టింది అది. తర్వాత అడ్వైజర్ ఎక్కువ చేస్తాడు, నేను ఒప్పుకోలేదు. అంటే 126 మీరు అన్నారు, వాళ్ళు 120లో పెట్టారు, 120లో పెట్టారు. సో ఇది అన్నారు 131లో పెట్టాము, 125లో పెట్టారు ఇప్పుడు లోపలికి. అదొకటి. ఈ మేడిగడ్డ ఏం చేశాను, మీరు అక్కడ క్వార్టర్స్ ఉన్నాయి చూసింటారు మేడిగడ్డ దగ్గర, ఆ క్వార్టర్ దగ్గర పంప్ హౌస్ పెట్టాను నేను. అంటే నీళ్ళ నుంచి చాలా దూరం పెట్టేది ఎత్తు మీద పెట్టాము పంప్ హౌస్. ఎత్తు మీద పెట్టినప్పుడు మనం నీళ్ళు వచ్చే ప్రసక్తి ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చేది కాదు. అది తీసుకుపోయి లోపల తీసుకెళ్ళారు ప్రెషర్ మీద లెంతులు పెంచుకోవడానికి. ఇవన్నీ జరుగుతున్నాయి. దానివల్ల కాంట్రాక్టర్ బెనిఫిట్ అవుతుంది. అది ఎవరెవరు బెనిఫిట్ అవుతుంది వాళ్ళ విషయం, అది నాకు తెలియదు. కానీ బట్ జరిగింది అది. మరి మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పాలి కదా, ప్రతిరోజు కలుస్తుంది. చెప్పడం జరిగింది. పాలమూరుకు చెప్పినందుకే చాలా మంది అని కూడా అప్పుడు ముఖ్యమంత్రి హరీష్ రావు గారు కొన్ని విషయాలు మనం చెప్పకూడదు, కానీ దాంతో మాకు అది కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ పెరిగిపోయింది. ఏది మీరు అంటుంది కల్వకుర్తి హరీష్ రావు గారు మంత్రి గారికి అండర్ గ్రౌండ్ సర్ఫేస్ పంప్ హౌస్ లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ పెరిగిపోయింది. నేను చెప్పిన మాటలు ఏమి వినే పరిస్థితిలో ఎవరు లేరు. నేను చెప్పడానికి ఆపర్చునిటీ కూడా ఇవ్వట్లేదు, చెప్పినా వింటట్లేదు. ఒకసారి చెప్పడం జరిగింది, సార్ ప్రెషర్ మీద పెంచుతున్నాడు, పంప్ హౌస్ దూరం పెడుతున్నాడు, ఒకసారి ఓరల్గా చెప్పడం జరిగింది. నువ్వు పెట్టుకున్నది వినండి, ఒక్కసారి ఈ కామెంట్ వినండి. ఈయన చెప్పిండట ఏమని, ఇట్లా పెంచుతున్నారండి, ఇది అన్యాయం అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది, వద్దు అని అంటే హరీష్ రావు చెప్తే హరీష్ రావు ఏమన్నాడు ఒకసారి వినండి. మేము ఇచ్చింది సంతకాలు చేసి పుష్ చేయడానికి అలాగే అడ్డం పెట్టడానికి అనే మాట జరిగింది ఫేస్ టు ఫేస్. ఎవరు ముఖ్యమంత్రి గారు అన్నారు ఈ మాట? ముఖ్యమంత్రి గారు లేరు ఇరిగేషన్ అప్పుడు. మరి ఎవరు అన్నారు ఈ మాట? అప్పుడు ఇరిగేషన్ మంత్రి గారు. ఎవరు? హరీష్ రావు గారు. ఆ సందర్భంగా అన్నాడు, నేను అన్ని దిక్కులు చెప్పడం జరిగింది. నువ్వు పెట్టుకున్నది మేము ఇచ్చింది సంతకాలు చేసి పుష్ చేయడానికి అలాగే అడ్డం పెట్టడానికి అనే మాట జరిగింది ఫేస్ టు ఫేస్. ఎవరు? ముఖ్యమంత్రి గారు అన్నారు ఈ మాట? ముఖ్యమంత్రి గారు లేరు ఇరిగేషన్ అప్పుడు. మరి ఎవరు అన్నారు ఈ మాట? అప్పుడు ఇరిగేషన్ మంత్రి గారు. ఎవరు? హరీష్ రావు గారు. ఆ సందర్భంగా అన్నాడు, నేను అన్నిటికీ అడ్డం పెడుతుంటారు, ఎందుకు మీరు అడ్డం పెట్టుకోవడానికి అడ్వైజ్ పెట్టుకుంది నీకు పుష్ చేయడానికి అని. అప్పుడు నేను కొత్తగా ఉన్నా, నా కెపాసిటీ వాళ్ళకి తెలియదు. ఓకే, నా కెపాసిటీ ఎప్పుడు తెలిసింది అంటే కల్వకుర్తి కమిషన్ చేసినప్పుడు తెలిసింది. అప్పటి నుంచి ఫాలో కావాలి. అప్పటి నుంచి కూడా వీళ్ళు పంపట్లేదు డ్రాయింగ్లు అని చెప్పాము. సెక్రటరీ గారు కూడా ఒకసారి చెప్పారు, డ్రాయింగ్లు అడ్వైజర్ గారు రూట్ చేయండి అంటే, కాదు సార్ జెన్కో వాళ్ళు ముద్ర కొడుతున్నారు, అందుకే మేము చేసుకున్నాం సార్ అన్ని అయిపోయాయి అన్నారు. జెన్కో వాళ్ళు ముద్రలు కొడుతున్నట వీళ్ళు. అసలు చేయాల్సింది ఒక దగ్గర అయితే వీళ్ళు అక్కడ పర్మిషన్స్ రాకపోతే సిడిఓ దగ్గర, మిగతా ఈ టెక్నికల్ సెంట్రల్ డిజైన్స్ దగ్గర పర్మిషన్స్ రాకపోతే వాళ్ళు కూడా ఇప్పుడు విభేదిస్తున్నారు, ఇది అసలు మేము పర్మిషన్స్ ఇవ్వలేదు, ఇది చాలా దారుణంగా జరిగిపోయిందని. అయితే ఇప్పుడు ఏం చేసారు ఇక చివరికి, ఆ జన్కో ప్రభాకర్ రావు ఉండేగా ముసలాడు, ఆ ముసలాం దగ్గర ముద్రలు కొట్టించడం స్టార్ట్ చేసి ఇప్పుడు ఆయన అదే విషయాన్ని చెప్తున్నాడు.
వితౌట్ పర్మిషన్ సరే అయిపోయిందని మనకి ఎందుకు. అప్పటి నుంచి ఏ ప్రాజెక్ట్ వచ్చినా తర్వాత అప్పుడు నాకు డ్రాయింగ్ రావడం మొదలుపెట్టినాయి. సెక్రటరీ గారు ఇంటర్ఫేర్ అయ్యి, స్మితా మేడం కూడా ఇంటర్ఫేర్ అయ్యి అని పెంటాడికి పంపండి, పెంటాడి సంతకం లేకుండా ఏ ఫైల్స్ ఎవరికి వెళ్ళదు అని అన్నాడు. ఇప్పుడు ఎవరికి వాళ్ళే పవర్ సెంటర్లు అయిపోయారా? ఇట్లా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సలహాదారుని మిమ్మల్ని పెట్టుకున్నారు, మీ దగ్గరికి డ్రాయింగ్స్ దానికి పర్మిషన్స్ అన్ని తీసుకోలేదు. కన్సర్న్ చీఫ్ ఇంజనీర్ అథారిటీ అనే ఫీలింగ్ వెళ్ళిపోయారు. ఎవరైనా వెంకటేశ్వరరావు, హరిరామ్ గారు, ఇద్దరు ఏఎన్సీలు. హరిరామ్ పేరు వచ్చిందా ఇప్పుడు? ఏడున్నాడు ఇప్పుడు ఆయన? స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతాడు. ఎట్లా కంటిన్యూ అవుతాడు? వీళ్ళకి ఉండాలి కదా కొంచెం ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా. ఆయన ఆఫ్టర్ ఆల్ ఎస్సీ రిటైర్ నుండి మేమెందుకు ఇవ్వాలా అనే ఫీలింగ్ చాలా ఉండేది. నేను ఒక లెటర్ కూడా రాస్తే కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఆయన బయట ఎట్లుందంటే పెంటారెడ్డి గారి నమస్తే తెలంగాణ ఆర్టికల్స్ వస్తే మొత్తం కేసీఆర్ ఎట్లుంది. సో ఇట్లా మొత్తం వ్యవహారం అంతా నడిచింది. ఇందులో పెద్ద కరప్షన్, అవినీతి జరిగింది. ఆయన చాలా క్లియర్గా పూసగుచ్చినట్టుగా మన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అది నెమ్మదిగా బయటకు వస్తున్నది. పీసీ ఘోష్ కమిషన్ కూడా ఈ పంపోజుల మీద కూడా విచారణ చేయడానికి రెడీ అవుతున్నదట. చూడాలి ఈ విచారణ ఎంతవరకు ముందుకెళ్తుంది, ఎట్లా జరుగుతుంది ఏంటి అన్నది. దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. దాదాపు 1,00,000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్ట్ ఇది. 1,00,000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు మొత్తం అప్పులే, మొత్తం అప్పుల కుప్ప అది. ఒక్కొక్క బ్యాంకు కన్సార్టియం నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంకు అండ్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషను, ఇట్లా కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి కూడా దాదాపు 8% నుంచి 11% ఇంట్రెస్ట్కి డబ్బులు తెచ్చి ఈ ప్రాజెక్ట్ నిర్మించారు. సో మనమేం డిమాండ్ చేస్తున్నాం అంటే కేవలం ఈ పంప్ హౌజులే కాదు, మల్లన్న సాగర్ ఉన్నది. 50 టీఎంసీలతో కట్టిన మల్లన్న సాగర్కి దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు. 6,000 కోట్ల రూపాయల పైన, అంటే దాదాపు 7,000-8,000 కోట్ల రూపాయలు ఈ మల్లన్న సాగర్ కోసం ఖర్చు పెట్టారు. ఒకవేళ అది కట్టదెగితే, భూకంప జోన్లో కట్టినది కట్టదెగితే కరీంనగర్ జిల్లానే కనబడకుండా పోతుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, కాగ్ రిపోర్ట్లో రాసింది. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ యొక్క పర్మిషన్ లేకుండా, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి రీసెర్చ్ లేకుండా, రీసెర్చ్ని పరిగణలోకి తీసుకోకుండా, ఆ రీసెర్చ్ రాకముందే నామినేషన్ పద్ధతిలో 6,500 కోట్లు 600 కోట్లు మెగా కృష్ణారెడ్డి కట్టబెట్టేసిండు. ఆ రిజర్వాయర్ పనులని స్టార్ట్ చేసేసి. మరి దీని మీద కూడా ఎంక్వైరీ జరగాలి. కొండపోచమ్మ మీద ఎంక్వైరీ జరగాలి. అసలు కొండపోచమ్మ ఎవరికి పోతున్నాయి నీళ్లు, ఫామ్ హౌస్లకు ఎట్లా పోయింది అది కాల్వ, తేల్చాలి, లెక్క తేల్చాలి. టన్నెల్స్ కట్టిన 6 నెలల్లోపే కూలిపోయినాయి, మళ్ళీ దాన్ని రిపేర్ చేసిరు. ఎందుకు కూలినాయి, ఎక్కడ అవినీతి జరిగిందన్నది తెలియజేయాలా. సో చాలా అంశాలు ఉన్నాయి. ఇట్లా మొత్తానికైతే ఇది అడుగు ముందుకు పడుతుందా, ఏం జరుగుద్ది అన్నది మనం భవిష్యత్తులో రాబోయే రోజుల్లో చూడాల్సిందే. ఇంకా చాలామంది ఆఫీసర్లు స్టిల్ ఇంకా ఈ గవర్నమెంట్లో కంటిన్యూ అవుతున్నారు. ఈ టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన అధికారులు, ఇన్వాల్వ్ అయి కరప్షన్ చేసిన అధికారులు. సో ఇది ఖచ్చితంగా మన తొలి వెలుగు ఎఫెక్ట్గానే చెప్పాల్సి ఉంటుంది. దానిలో డౌట్ లేదు. రెండో ఆప్షన్కి అవకాశం లేదు.